హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ నన్ను వదలకే రాక్షసి ఎపిసోడ్ 16. ఇక స్టోరీలోకి వెళ్తే వేద ఏడుస్తూ ఉంటుంది. విక్కీ వేద వైపు కాసేపు అలా చూసి లేచి బయటికి వెళ్ళిపోతాడు. అది మొదలు వేద ఎంత ట్రై చేసినా కూడా విక్కీ మాత్రం అస్సలు మాట్లాడు. అదంతా అలా ఉండగా అనుకోకుండా ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల విక్కీ ఒక నెల రోజులు కాలేజ్కి రాడు. వేద విక్కీని బాధ పెట్టానని చాలా రోజులు బాధపడుతూ ఉంటుంది. ఇంకోవైపు శౌర్య, హిమ ఇద్దరు ఫ్రెండ్స్ నుండి లవర్స్గా మారిపోతారు. వేద అలా డల్గా ఉండడం చూసి శౌర్య విక్కీకి చాలాసార్లు చెప్తాడు, ప్లీజ్ రా మాట్లాడు, నువ్వు నిజంగానే తన మీద కోపంగా ఉన్నావని అనుకుంటుంది అని చెప్తాడు శౌర్య. రే, ఇంకో 3 monthsలో మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి అయ్యాక డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు విక్కీ. కానీ బావా పాపం రా, వేద చాలా ఫీల్ అవుతుందిరా అని శౌర్య చెప్తే విక్కీ బాగా ఆలోచించి సరేలే, నీ చెల్లి కోసం కాకపోయినా నీ కోసమైనా తనతో మాట్లాడతాను, ఇప్పుడు హ్యాపీనా అంటాడు విక్కీ. శౌర్య విక్కీ బుగ్గపైన కిస్ చేసి థ్యాంక్ యూ సో మచ్ బావా అని అంటాడు. విక్కీ నవ్వుతూ శౌర్య వైపు చూస్తాడు. నెక్స్ట్ డే కాలేజ్కి విక్కీ, శౌర్య ఇద్దరు కలిసి వెళ్తారు. విక్కీ వచ్చేసరికి వేద, హిమ ఇద్దరు వచ్చుండరు. విక్కీ క్లాస్కి వెళ్లకుండా బైక్ పైన కూర్చొని వేద వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కాసేపటికి వేద, హిమ ఇద్దరు వేద స్కూటీ పైన కాలేజ్కి వస్తారు. వాళ్ళు రావడం చూసి శౌర్య వైపు తిరిగి కాలేజ్కి వచ్చానని చెప్పకు వాళ్ళకి అని అంటాడు విక్కీ. ఎందుకు చెప్పకూడదు బావా అని అడుగుతాడు కంగారుగా శౌర్య. నీ చెల్లిని నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతాను అని విక్కీ నవ్వుతూ చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావు బావా అని శౌర్య అంటే నువ్వే చూస్తావుగా అంటూ లేచి ఒక చెట్టు వెనుక దాంకుంటాడు విక్కీ. శౌర్యని కూడా తనతో పాటే లాక్కొని పోతాడు. శౌర్య ఇంకా ఏమీ మాట్లాడకుండా కామ్గా నిలబడి ఉంటాడు. హిమాని వేదాకి దూరంగా తీసుకెళ్ళు అని చెప్తాడు విక్కీ శౌర్యతో. శౌర్య నేను లైబ్రరీలో ఉన్నాను, అక్కడికి రా అని హిమాకి మెసేజ్ చేస్తాడు. వేద నేను లైబ్రరీ వెళ్తున్నాను, శౌర్య రమ్మంటున్నాడు, నువ్వు క్లాస్కి వెళ్ళు అని చెప్పి హిమ లైబ్రరీకి వెళ్తుంది. శౌర్య హిమాకి చెప్పినట్టు తన కోసం లైబ్రరీకి వెళ్తాడు. వేద అలా నడుస్తూ వస్తుంటుంది. విక్కీ చెట్టు చాటు నుండి పక్కకి వచ్చి వేద దగ్గరికి వెళ్దాం అని అనుకునే లోపే ఎక్కడి నుండి వచ్చాడో ఏమో తెలియదు కానీ రిషి సడన్గా వచ్చి వేదాని హక్ చేసుకుంటాడు. ఆ హఠాత్తు చర్యకి వేద షాక్ అయ్యి అలానే బొమ్మలాగా నిలబడి ఉంటుంది. ఇక్కడ విక్కీ కళ్ళు కోపంతో ఎర్రగా ఈ చెయ్యి పిడికిలి గట్టిగా బిగించుకుంటుంది. అంతే, కోపంతో ముందుకి రావాలని ఒక్క అడుగు ముందుకు వెయ్యగానే రిషి అన్న మాట విని ఎక్కడివాడు అక్కడే ఆగిపోతాడు. రిషి వేదాని హక్ చేసుకొని వేద 2 భుజాలపైన చేయి వేసి వేద వైపు చూస్తూ వేద మన పెళ్ళికి మన పేరెంట్స్ ఒప్పుకున్నారు అంటాడు హ్యాపీగా. అంతే, ఆ మాట విన్న విక్కీ అక్కడే ఆగిపోతాడు. ఇంతలో విక్కీ వాళ్ళ డాడీ శౌర్యకి కాల్ చేసి చాలా అర్జెంట్గా నేను విక్కీతో మాట్లాడాలి అని చెప్తాడు. హిమ కోసం లైబ్రరీకి వెళ్తున్న శౌర్య విక్కీ వాళ్ళ డాడీ కాల్ చేయడంతో విక్కీ కోసం హిమతో కలిసి విక్కీ వాళ్ళ దగ్గరికి వస్తాడు. విక్కీ దగ్గరికి వస్తున్న శౌర్య, హిమ రిషి అన్న మాట విని ఇద్దరు షాక్తో అక్కడే నిలబడిపోతారు. వేద ఈ లోకంలోనే లేదు, పూర్తిగా షాక్లో ఉంటుంది. రిషి వేద వైపు చూసి తొందరలోనే మన పెళ్ళి, ఈ గుడ్ న్యూస్ అందరికీ చెప్పాలి అని చెప్పి కాలేజీలోకి వెళ్ళిపోతాడు. కాసేపటికి తేరుకున్న హిమ, శౌర్య ఒకరినొకరు చూసుకొని వెంటనే హిమ ఏమో వేద దగ్గరికి, శౌర్య ఏమో విక్కీ దగ్గరికి వెళ్తారు. హిమ వేద దగ్గరికి వెళ్ళి వేద వేద అంటూ పిలుస్తూ ఉంటుంది. వేద స్పృహలో ఉంటే కదా అసలు పలకడానికి, కంప్లీట్గా షాక్లో ఉంటుంది. హిమ 2 సార్లు పిలిచినా పలకకపోవడంతో హిమ వేద భుజం మీద చేయి వేసి కదిలిస్తుంది. వేద హిమ వైపు చూసి కళ్ళు తిరిగి పడిపోతుంది. శౌర్య కంగారుగా వేద వేద అంటూ వేదాని కింద పడకుండా పట్టుకుంటూ శౌర్య అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటుంది. విక్కీ దగ్గరికి వెళ్ళిన శౌర్య అక్కడ విక్కీ లేకపోవడంతో వేద ఉన్న వైపు వస్తూ ఉంటాడు. ఇంతలో హేమ పెద్దగా అరవడంతో ఫాస్ట్గా వేద వాళ్ళ దగ్గరికి వస్తాడు శౌర్య. అక్కడికి వెళ్ళేసరికి వేద కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. అది చూసి శౌర్య వెంటనే వేదాని 2 చేతులతో ఎత్తుకొని అక్కడికి కొంచెం దూరంలో ఉన్న బెంచ్ పైన పడుకోబెడతాడు. వేద తలని తన కాలు మీద పెట్టుకుంటుంది హిమ. శౌర్య హిమ బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ ఓపెన్ చేసి వేద ఫేస్ మీద వాటర్ చల్లుతాడు. వేద కళ్ళు తిరిగి పడిపోతుందని తెలిసి వేద దగ్గరికి వస్తాడు కంగారుగా రిషి. కాసేపటికి వేదాకి స్పృహ వస్తుంది. స్పృహ రాగానే ఎదురుగా రిషి కనిపిస్తాడు. అంతే, కోపంగా పైకి లేచి రిషి చంప మీద గట్టిగా కొడుతుంది వేద. చంప మీద చేయి పెట్టుకుని వేద వైపు చూస్తూ ఉంటాడు రిషి. హిమ, శౌర్య ఇద్దరు సైలెంట్గా ఉంటారు. వేద రిషిని గట్టిగా కొట్టి రిషి వైపు కోపంగా చూస్తూ లేచి తన స్కూటీ దగ్గరికి వెళ్తుంది. వేద వేద ఆగు అని హిమ ఎంత అరుస్తున్నా సరే వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. శౌర్య వేద వైపు అలా చూస్తూ ఉంటాడు. రిషి వైపు కోపంగా చూసి హిమాని తీసుకొని వేద వాళ్ళ ఇంటికి వెళ్తాడు శౌర్య. హిమాని వేద వాళ్ళ ఇంటి దగ్గర వదిలి
జాగ్రత్త, ఏదైనా ఉంటే నాకు కాల్ చెయ్యి, తనని ఎక్కువ అడిగి తనని ఇబ్బంది పెట్టవాకు, సరేనా అని చెప్తాడు శౌర్య హిమాకి. సరే అని వేద వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది హిమాని వేద వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి శౌర్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాలేజ్ నుండి బయటకు వచ్చిన విక్కీ నేరుగా తనకి ఎంతో ఇష్టమైన ప్లేస్కి వెళ్తాడు. ఊరికి చాలా దూరంగా ఉండే ప్లేస్ అది. అక్కడ అంతా కొండలు, రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. దూరంగా ఒక చెరువు కూడా ఉంటుంది. విక్కీకి బాధ కలిగినా సంతోషం కలిగినా అక్కడికి వెళ్ళి గంటలు గంటలు కూర్చుంటాడు. ఇప్పుడు విక్కీ అక్కడికి వెళ్ళి ఒక రాయి పైన కూర్చొని ఉంటాడు. శౌర్య హిమాని వేద వాళ్ళ ఇంటి దగ్గర వదిలి నేరుగా కాలేజ్కి వెళ్తాడు. బైక్ ఆపి నేరుగా క్లాస్కి వెళ్తాడు రిషి కోసం. కానీ రిషి అక్కడ ఉండడు. రిషి ఎక్కడా అంటాడు కోపంగా క్లాస్లో అందరి వైపు చూస్తూ. వాళ్ళల్లో ఒక అతను క్యాంటీన్లో ఉన్నాడు అని చెప్తాడు. అందరూ షాక్గా శౌర్య వైపు అలా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంతవరకు శౌర్య ఎప్పుడు అంత కోపంగా వాళ్ళకి కనిపించలేదు. శౌర్య కోపంగా క్యాంటీన్కి వెళ్తాడు. అక్కడ రిషి ఉండడు. కేవలం రిషి ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు. శౌర్య కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిషి ఎక్కడా అని అడుగుతాడు. అక్కడున్న వినయ్ శౌర్య వైపు చూస్తూ కేర్లెస్గా రిషితో నీకేంటి పని అని అంటాడు. శౌర్య కోపంగా వినయ్ దగ్గరికి వెళ్ళి వాడి కాలర్ పట్టుకొని కుర్చీలో నుండి పైకి లేపి రిషి ఎక్కడా అని కోపంగా అడుగుతాడు శౌర్య. వినయ్ శౌర్య నుండి విడిపించుకొని కోపంగా శౌర్య వైపు చూస్తూ రిషితో నీకేంటి పని, రిషి గురించి నీకెందుకు చెప్పాలి అని అంటాడు వినయ్. ఎంత ధైర్యం ఉంటే వేదాన్ని హక్ చేసుకొని పెళ్లి కుదిరిందని మాట్లాడతాడు వాడు అని శౌర్య అంటే, నిజమేగా, వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అయింది, అందుకే కాబోయే భార్య కదా అని హక్ చేసుకొని ఉంటాడు, అందులో తప్పేముంది అంటాడు వినయ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా, అయినా వేదాకి రిషికి పెళ్ళేంటి అసలు అని శౌర్య అంటే, అవును, రిషి వాళ్ళ నాన్న వేద వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళిద్దరికి పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్లికి వేద వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒప్పుకున్నారు. ఎగ్జామ్స్ అయ్యాక పెళ్లి చేయాలి అనుకుంటున్నారు అని వినయ్ చెప్పగానే, రేయ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు అని శౌర్య అంటే, ఎవరో చెప్పడం ఏంటి, నేను కూడా అక్కడే ఉన్నా వాళ్ళు మాట్లాడేటప్పుడు. రే పదండ్రా పోదాం అని వినయ్ ఇంకా మిగిలిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ క్యాంటీన్ నుండి బయటికి వెళ్ళిపోతారు. శౌర్య షాక్గా అలానే నిలబడిపోయి ఉంటాడు. ఇప్పుడు ఈ విషయం విక్కీకి తెలిస్తే వాడు తట్టుకోగలడా అని ఆలోచిస్తూ నేరుగా బైక్ దగ్గరికి వస్తాడు. అసలు విక్కీ ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ విక్కీ నెంబర్కి కాల్ చేస్తాడు. కానీ విక్కీ నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా తన నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వెంటనే బైక్ స్టార్ట్ చేసి విక్కీ ఇంటికి వెళ్తాడు శౌర్య. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. రిమైనింగ్ స్టోరీ రేపు చెప్పుకుందాము. వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదా అది వేరే వాళ్ళకి సజెషన్ వెళ్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. వ్యూస్ అయితే చాలా తగ్గిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.